తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి ఉండనుంది. మొన్నటి వరకు పోటీలో ఉండము, కోరితే మద్దతు ఇస్తామన్న కవిత తాజాగా బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకత్వంతో జాగృతి నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బి ఫారంతో సింహం గుర్తుపై పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి గుర్తు కోసం ఫార్వర్డ్ బ్లాక్ తరఫున బరిలో దిగాలని నిర్ణయించారు. దీంతో వచ్చే మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి ఉండనుంది. ఇక మొన్నటి వరకు పోటీలో ఉండము, కోరితే మద్దతిస్తామన్న కవిత తాజాగా బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకత్వంతో జాగృతి నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బి ఫామ్తో సింహం గుర్తుపై పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఉమ్మడి గుర్తు కోసం ఫార్వర్డ్ బ్లాక్ తరఫున బరిలోకి దిగాలని నిర్ణయించారు. దీంతో వచ్చే మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వచ్చే మున్సిపల్, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు అయితే మాత్రం పోటీకి దూరం ఉంటామని ప్రకటించిన కవిత నేడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి ఎన్నికల బరిలోకి దిగట్లు యోచిస్తున్నట్లు తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేయబోతున్నారు. ఆ దిశగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా అడుగు వేస్తున్నారు. ఇప్పటికే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బి ఫారంతో సింహం గుర్తుపై పోటీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి గుర్తు కోసం ఫార్వర్డ్ బ్లాక్ తరఫున బండ్లను దిగాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కూడా జాగృతి నేతలు పోటీ చేయాలనుకుంటారు. ముఖ్యంగా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకత్వంతో జాగృతి నేతలు సంప్రదింపులు కూడా జరిపారు. నిన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో జయంతి వేడుకలు చేస్తున్న క్రమంలో ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి నేతలందరూ కూడా హాజరయ్యారు ఆ వేడుకలకు. అదేవిధంగా ఆజాద్ హింద్ ఫౌజ్ సంబంధించి పేరు పెట్టాలని కూడా అనబాండి నిధులకు ప్రధానికి లేఖ కూడా రాసిన నేపథ్యం నిన్ననే చర్చలు అయితే ఫార్వర్డ్ బ్లాక్ తో జరిగాయి. అంటే ఎవరైతే జాగృతి తరఫున పోటీ చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ సింహం గుర్తుపైనే పోటీ చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ముఖ్యంగా నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్థాయిలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా బరిలో దిగాలని కూడా జాగృతి భావిస్తుంది. ఈ క్రమంలోనే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సంబంధించి గతంలో చాలా మంది ఇండిపెండెంట్ గా కూడా గెలుపొందే సందర్భాల్లో ముఖ్యంగా రామగుండం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి కోరికటి చంద్ర కూడా గతంలో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపైనే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇక రాష్ట్రంలో చాలా చోట్ల ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి గణనీయమైనటువంటి ఓట్లు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా సింహం గుర్తుపై మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని కవిత భావిస్తున్న క్రమంలోనే ఆ రకంగా వాళ్ళతో చర్చలు కూడా జరిపారు. సింహం గుర్తు పైన పోటీ చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. రవి, థ్యాంక్ యూ చందు.